మీరు ఏపీ ఎంసెట్ రాయబోయే విద్యార్థులైతే ఈ రీల్ మీకోసమే. ఈరోజు జరిగిన 12th మే షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఫిజిక్స్ వచ్చేసరికి షిఫ్ట్ 1తో పోలిస్తే షిఫ్ట్ 2 కొంచెం కష్టంగానే ఉంది. ఎలా అయితే షిఫ్ట్ 1లో అడిగారో షిఫ్ట్ 2లో కూడా సేమ్ అడిగారు, కానీ షిఫ్ట్ 2లో ఇంకా ట్రిక్కీగా క్వశ్చన్స్ అడిగారు. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అయితే క్వశ్చన్స్ ఎక్కడా రాలేదు. ఫిజిక్స్లో కాన్సెప్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్లోనే అడిగారు. ఫిజిక్స్లో చాలా క్వశ్చన్స్ మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ రొటేషనల్ మోషన్, కైనమాటిక్స్ ఈ ఏరియాస్ని బాగా టచ్ చేశారు. అలాగే ఫిజిక్స్ చాలా టఫ్ ఉందని చాలా స్టూడెంట్స్ చెప్పారు. కాబట్టి ఓవరాల్గా ఫిజిక్స్ వచ్చేసరికి మోడరేట్ టు టఫ్ ఉందని చెప్పొచ్చు. అలాగే కెమిస్ట్రీ వచ్చేసరికి సేమ్ షిఫ్ట్ 1 లాగే షిఫ్ట్ 2 కూడా ఉంది. ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకున్నారో వాళ్ళు ఈజీగా కెమిస్ట్రీని అటెంప్ట్ చేయగలరు. ఓవరాల్గా కెమిస్ట్రీ రివ్యూ వచ్చేసరికి మీడియం టు మోడరేట్ మధ్యలో ఉంది కెమిస్ట్రీ. ఇంకా మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే సేమ్ షిఫ్ట్ 1 లాగే షిఫ్ట్ 2లో కూడా అడిగారు. కాకపోతే షిఫ్ట్ 2లో ఇంకా లెంతీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మ్యాథమెటిక్స్ లో చాలా క్వశ్చన్స్ మనం చేయగలిగినవే, కాకపోతే వాళ్ళు చాలా లెంతీగా క్వశ్చన్స్ అడిగారు. మనం ఒకవేళ వాటిని సాల్వ్ చేసిన ఒక 2-3 పేజెస్ వస్తాయి వాటి సొల్యూషన్స్. అలా అడిగారు అనమాట. చాలా లెంతీగా వస్తాయి. కొన్ని వాటికైతే 2-3 పేజెస్ సొల్యూషన్ చేసినా కూడా కొన్ని ఆన్సర్లు రావు. కాబట్టి చాలా క్వశ్చన్స్ సేమ్ షిఫ్ట్ 1 లాగే ఆల్జీబ్రా నుంచి క్యాలిక్యులస్ మీద జామెట్రీ మీద ఎక్కువ క్వశ్చన్స్ టచ్ చేశారు. ట్రిగ్నోమెట్రీలో ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే వచ్చినాయని స్టూడెంట్స్ చెప్పారు. ఓవరాల్గా మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మోడరేట్ టు టఫ్. ఈ షిఫ్ట్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ షిఫ్ట్ 1 మీద కొంచెం టఫ్గానే ఉందని చెప్పొచ్చు. అలాగే రేపు జరగబోయే 13th మే షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ రేపు మధ్యాహ్నం మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.